శ్రీ హరివాయు గురుభ్యో నమ. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమ. శ్రీ రాఘవేంద్ర తీర్థ గురుభ్యో నమ. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమ. ధృతరాష్ట్రో వాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీ భగవాను వాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. మన భగవద్గీతోపన్యాసంలో 4వ అధ్యాయంలో వెనుకటి ఉపన్యాసమునందు చివరగా 9వ శ్లోకం చెప్పబడింది. ఎవరైతే లోక విలక్షణమైనటువంటి భగవంతుని ప్రాదుర్భావ విషయాన్ని, భగవంతుని కర్మలను బాగా తెలుసుకొని, అంటే యథార్థంగా తెలుసుకొని ఈ దేహాన్ని త్యజిస్తాడో వానికి పునః జన్మ ఉండదు, అంటే వాడు ముక్తిని పొందుతాడు అని చెప్పారు. ఇక ఈరోజు 10వ శ్లోకం భగవంతుడు చెబుతూ ఉన్నాడు, నా సాయుధ్య స్థితిని పొందుతాడు. ఎవడు పొందుతాడు అనేటటువంటి విషయాన్ని వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. వీతరాగ భయక్రోధాః అంటే రాగము, భయము, క్రోధములను వదలినటువంటి వారు. రాగము అంటే అభిమానము, భయము అంటే భయము, క్రోధము అంటే కోపం. వీటిని వదిలినటువంటి వాడు. తరువాత మన్మయ అంటే నేనే సర్వోత్తముణ్ణి, లేదా అన్ని పదార్థములకు అస్తిత్వాన్ని ఇచ్చి వాటి యందు అంతర్యామిగా ఉండేటటువంటి వాడిని నేనే అంటే భగవంతుడు కృష్ణుడు చెబుతూ ఉన్నాడు. నేనే అంటే కృష్ణుడే అని తెలిసినటువంటి వాడు. తరువాత మాముపాశ్రితాః నన్నే శరణు పొందినటువంటి వాడు. బహవో జ్ఞానతపస జ్ఞానమనేటటువంటి తపస్సు చేత కానీ, లేదా జ్ఞానము మరియు తపస్సు చేత కానీ పూత మద్భావమాగతాః ఈ అన్ని పనులను చేసి తనలో ఉన్నటువంటి మురికిని, మలమును పోగొట్టుకొని పవిత్రుడైనటువంటి వాడు మద్భావమాగతాః నా యొక్క సాయుధ్య స్థితిని పొందెదరు అని చెబుతూ ఉన్నాడు భగవంతుడు. అర్థాత్ భగవంతుని ప్రాదుర్భావ రహస్యము, వాని కర్మ రహస్యము తెలుసుకోవాలి. రాగద్వేషములను వదలాలి. రాగము అంటే అభిమానం, ఒక వస్తువు మీద కానీ ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానము, అనురాగము. ఇక భయ క్రోధాదులు వదిలివేసి భగవంతుడే సర్వోత్తముడు, అన్ని పదార్థములందు వాడు అంతర్యామిగా ఉండి వాటి యొక్క అస్తిత్వానికి కారణభూతుడైనటువంటి వాడు, భగవంతుడు తప్ప వేరే ఎవరు నాకు గతి కారు, భగవంతుడొక్కడే, వాడు ఒక్కడే నాకు శరణునిచ్చేటటువంటి వాడు. ఇక జ్ఞానాన్ని సంపాదించుకొని జ్ఞానం అనేటటువంటి తపస్సు చేత, లేదా జ్ఞానము మరియు తపస్సుల చేత, వీటన్నింటి చేత మనలో ఉన్నటువంటి మురికి, అంటే ఈ మురికి ఏది అంటే రాగము, ద్వేషము, భయము, క్రోధము, ఇవన్నీ మురికి. వీటి చేత మనలో ఉన్నటువంటి మన మనసుకు అంటికొన్నటువంటి మురికిని పోగొట్టుకున్న తరువాత మనము పవిత్రులమవుతాము. అలా పవిత్రుడైనటువంటి వాడు భగవంతుని సాయుధ్య స్థితి అని చెబుతూ ఉన్నాడు.
మనకు మోక్షములు 4 రకములు: సారూప్యము, సామీప్యము, సాలోక్యము, సాయుజ్యము. సారూప్యం అంటే భగవంతునిలాగానే ఆకారం ఉండొస్తుంది మనకు, అయితే భగవంతులము కాము. సామీప్యము భగవంతుని దగ్గరగా ఉండటం. సాలోక్యము భగవంతుడు ఏ లోకంలో ఉంటే అక్కడ ఉండడం. సాయుధ్యము అంటే భగవంతుని అవయవములలో చేరి ఆనందించడం. దీనికి ఉదాహరణ శిశుపాలుణ్ణి కృష్ణుడు చక్రముతో సంహరించినప్పుడు అతడు మరణించిన తర్వాత అతనిలో ఉన్నటువంటి మంచి జీవి పోయి భగవంతుని కన్నుల యందు చేరుతాడు. అంటే సాయుధ్యము అని అంటే బాగా సాధన చేసినటువంటి వాడు భగవంతుని అవయవములలో ప్రవేశించి భగవంతుని నుండి భిన్నుడై ఉండి భగవంతుణ్ణి ధ్యానిస్తూ అప్రాకృతమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఇటువంటి సాధన చేసినటువంటి వాడు, ఇంతవరకు చెప్పిన సాధన చేసినటువంటి వాడు భగవంతుని యొక్క సాయుధ్య స్థితిని పొందుతాడు. ఇది ఉత్కృష్టమైనటువంటి మోక్షము అని చెబుతున్నాడు. ఇక ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఇక్కడ భగవంతుడు చెబుతూ ఉన్నాడు, ఎవరెవరు నన్ను ఎలా ఆరాధిస్తారో నేను వారికి తదనుగుణంగా ఫలములను ఇస్తాను, అనుగ్రహిస్తాను అని చెబుతూ ఉన్నాడు. యో యథామాం ప్రపద్యంతే, హే అర్జున, జ్ఞానులు కానీ త్రైవిద్యులు కానీ, త్రైవిద్యులు అంటే ఏమి చెప్తాను, వివరణ ఇస్తాను. త్రైవిద్యులు కానీ ఎవరు నన్ను ఏ విధంగా ఆరాధిస్తారో అదేవిధంగా వారి ఆరాధనకు అనుగుణంగా నేను మోక్షాన్ని కానీ స్వర్గమును కానీ ఇస్తూ ఉంటాను, వారిని సేవిస్తూ ఉంటాను. అయితే వారి అధీనము మాత్రము నేను కాదు. జ్ఞానులు తర్వాత త్రైవిధ్యులైనటువంటి మానవులు నా దారినే అనుసరిస్తారు. అయితే పైన ఆపాతతః ఈ త్రైవిద్యులనేటటువంటి వారు వేరే దేవతలను ఆరాధిస్తూ ఉన్న వారు నా దారినే అనుసరిస్తారు అని చెబుతున్నాడు. ఇక్కడ మనకు తెలుగులో ఒక సామెత ఉన్నది, పిండి కొద్దీ రొట్టె అని. అంటే పిండి ఎంత ఉంటే అంత అన్ని రొట్టెలు చేయొచ్చు. కొంత పిండి ఉంటే కొన్ని రొట్టెలు, చాలా ఎక్కువ పిండి ఉంటే ఎక్కువ రొట్టెలు. మంచి నాణ్యమైనటువంటి క్వాలిటీ పిండి అయితే రొట్టెలు క్వాలిటీగా వస్తాయి. అదేవిధంగా భగవంతుణ్ణి ఎవరెవరు ఏ విధంగా ఆరాధిస్తారో, ఎంత క్వాలిటీతో ఎంత ప్రమాణములో ఆరాధిస్తారో వారి ఆరాధనకు తగినట్లుగా భగవంతుడు ఫలములను ఇస్తాడనమాట. ఇక్కడ జ్ఞానులు అంటే వారు భగవంతుడు తప్ప వారికి ఎవరూ అవసరం లేదు. వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుణ్ణి ఆరాధించాలి అని ఆరాధిస్తారు, ఏ విధమైనటువంటి ఫలముల అపేక్ష లేకుండా. కాబట్టి భగవంతుడు వారికి ఏం చేస్తాడు, ఈ సంసార బంధనము నుండి విముక్తులను గావించి వారికి మోక్షాన్ని ఇస్తాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా సాయుధ్య మోక్షమో, సారూప్య, సాలోక్య, సామీప్య, ఈ నాలుగు విధములైనటువంటి మోక్షములలో ఏ విధమైనటువంటి మోక్షమునకు వారు అర్హులో వారిని ఇస్తాడు. ఇది జ్ఞానులు చేసేటటువంటి ఆరాధన. అయితే త్రైవిద్యులు అని చెబుతూ ఉన్నాడు. ఈ త్రైవిద్యాః అంటే ఎవరు అని అంటే ఈ త్రైవిద్య భక్తులు, వీళ్ళ లక్షణం ఏమిటి అంటే భగవంతుడు సర్వోత్తముడు అని జ్ఞానం ఉంటుంది. అయితే స్వర్గాది లౌకిక ఫలములను అపేక్షిస్తూ వారు వేరే దేవతలను పూజిస్తారు, ఆరాధిస్తారు, యజ్ఞాలు చేస్తారు. అయితే ఆ అన్ని కర్మలను చివరికి కృష్ణార్పణమస్తు అని భగవంతునికే సమర్పిస్తారు. ఈ విధంగా ఎవరు ఆరాధిస్తారో వాళ్ళు శాస్త్రమునందు త్రైవిద్య
అని పిలువబడుతూ ఉన్నారు. మనకు ఉదాహరణకు నాకు స్వర్గం కావాలి, స్వర్గకామో యజేత, స్వర్గకామో యజేత, స్వర్గము కావలసినటువంటి వాడు యజ్ఞం చేయాలి. వాడేం చేస్తాడు? స్వర్గం కావాలి అని యజ్ఞం చేసి అన్యదేవత ఇంద్రుడు రుద్రులను వీళ్ళ గురించి యజ్ఞం చేసి చివరికి ఆ భగవంతుడు సర్వోత్తముడు అనే జ్ఞానం ఉంటుంది. స్వర్గం కావాలని యజ్ఞం చేస్తాడు ఇంద్రుని కొరకు. తర్వాత ఆ యజ్ఞ కర్మను కృష్ణార్పణమస్తుని భగవంతునికి సమర్పిస్తాడు. ఇటువంటి కర్మలు చేసేటటువంటి వాళ్ళు, ఈ అనుసంధానంతో కర్మలు చేసేటటువంటి వాళ్లను త్రైవిద్యులు అని శాస్త్రము చెబుతూ ఉన్నది. ఇక జ్ఞానులేమో ఏమాత్రము అపేక్ష లేకుండా భగవంతుని యందు భక్తి చేస్తే వాళ్లకు మోక్షాన్ని ఇస్తాడు. ఈ త్రైవిద్యులు ఈ విధంగా ఆరాధన చేసినప్పుడు వారు ఏమి కోరితే దాన్నే ఇస్తారు. భగవంతుడు వాళ్లకు మోక్షాన్ని ఇవ్వడు. వాళ్లకు ఏది కావాలి? స్వర్గం కావాలి, స్వర్గాన్ని ఇస్తాడు వాళ్ళ భక్తికి మెచ్చి. సంతానం కావాలి, సంతానం ఇస్తాడు. ఐశ్వర్యం కావాలి, ఇస్తాడు. వీళ్ళు త్రైవిద్యులు అని చెప్తున్నారు. అందుకే భగవంతుడు చెబుతూ ఉన్నాడు, యో యథామాం ప్రపద్యంతే. ప్రపద్యంతే అంటే ఆరాధించడం. ఎవరు ఏ విధంగా నన్ను ఆరాధిస్తారో తాం తథైవ భజామ్యహం, వారు ఆ విధంగానే వారికి నేను అనుగ్రహాన్ని కలిగిస్తాను. మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశ. కాబట్టి వారు ఆరాధించిన విధంగా నేను వారికి అనుగ్రహం చేస్తాను అని చెబుతున్నారు. అయితే ఇక్కడ భగవంతుడు మనకి ఏమి చెబుతూ ఉన్నాడు అని అంటే, అందరూ భక్తులే. అయితే ఆ భక్తులలో అనేక రకాలు. నిష్కామ కర్మ చేస్తూ నివృత్త కర్మలను చేసేటటువంటి భక్తులు శ్రేష్ఠ ఉన్నత శ్రేణికి చెందినటువంటి వారు. కోరికలు తీర్చుకోవడానికి భగవంతుడు సర్వోత్తముడు అని జ్ఞానం ఉన్న వేరే దేవతలను ఆరాధించి ఆ కర్మలను భగవంతుని సమర్పించేటటువంటి వాళ్ళు త్రైవిద్యులు, మధ్యమ భక్తులు. అలా కాకుండా ఏ దేవతను ఉపాసన చేస్తే అతనే సర్వోత్తముడు అని పూజించేటటువంటి భక్తులు అధమ భక్తులు. అంటే భగవంతుని సర్వోత్తమత్వాన్ని ఒప్పుకోకుండా అంగీకరించకుండా శివుడే సర్వోత్తముడు, గణేశుడు సర్వోత్తముడు ఈ విధంగా పూజించేటటువంటి వాళ్ళు తారతమ్యము లేకుండా వీళ్ళు దానికి తగ్గ ఫలాన్ని పొందుతారు. మొత్తానికి భక్తులందు శ్రేష్ఠుడంటే భగవంతుని సర్వోత్తమత్వాన్ని అంగీకరించి అతనినే ధ్యానించేటటువంటి వాడు, వాడు నిష్కామ కర్మను చేస్తూ వాడు ఉత్తముడు. ఈ త్రైవిద్యులు వీళ్ళు మధ్యములు. ఇక వీళ్ళు మిగిలినటువంటి వాళ్ళు అధములు అని చెబుతున్నారు. ఈ విధంగా చెబుతూ కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. వివరణ ఇస్తున్నాడు. త్రైవిద్య భక్తులు ఏ విధంగా చేస్తారు? త్రైవిద్యులు కర్మఫలాన్ని అపేక్షించి అన్యదేవతలను ఆరాధిస్తారు. అయితే వారు నన్ను కాకుండా వేరే దేవతలను ఆరాధించిన ఆ ఆరాధన నాకే చేరుతుంది. అయితే దీనిని వాళ్ళు త్రైవిద్యులు తెలియదు వాళ్ళకి. నేను రుద్రుణ్ణి పూజిస్తే రుద్రాంతర్గతుడైనటువంటి సంకర్షణ భగవద్గునికి ఆ ఆరాధన చేరుతుంది అనేటటువంటి జ్ఞానం లేకుండా రుద్రుణ్ణి పూజిస్తారు. వినాయకుణ్ణి పూజిస్తారు. వినాయకుణ్ణి పూజించినప్పుడు విఘ్నేశాంతర్గత విశ్వంభరమూర్తి భగవంతునికి ఆ ఆరాధన చేరుతుంది అనే జ్ఞానం లేకుండా విఘ్నేశ్వరునికి పూజిస్తారు. ఈ విధంగా వాళ్ళు దేవతలను పూజించటం చేత, ఆరాధించటం చేత వారు తొందరగా ఫలములను పొందుతారు మనుష్యులు. అయితే వారి ఆరాధన నాకు
నాకే చేరుతుంది అనేటటువంటిది మాత్రము వారికి తెలియదు. మనకు సంధ్యావందనం చేసేటప్పుడు ఒక మంత్రం వస్తుంది. ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగర సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. సంధ్యావందనం చేసేటటువంటి అందరికీ ఈ మంత్రం తెలుసు. ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగర. ఆకాశము నుండి పడేటటువంటి వర్షపు నీరు నదులందు ప్రవహించి ఆ నదులన్నీ చివరికి సాగరాన్ని చేరుతుంది. అదేవిధంగా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. నీవు ఏ దేవతకు నమస్కరించినా ఆ నమస్కారము ఆ దేవతాంతర్యామి అయినటువంటి భగవంతునికే చేరుతుంది. ఈ జ్ఞానము లేకుండా త్రైవిధ్య భక్తులు అన్యదేవత ఉపాసన చేస్తారు. అది చెయ్యకూడదు. కాబట్టి ఇది త్రైవిధ్య భక్తులకు భగవంతుని నిజమైనటువంటి నిష్కామ కర్మ చేసేటటువంటి భగవద్భక్తులకు ఉన్నటువంటి తేడా అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా చెబుతూ ఇక నేను చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యత్ కర్తారమవ్యయం అని చెబుతున్నాడు. నేను వర్ణ వ్యవస్థను సృష్టించినాను. అది ఏ విధంగా సృష్టించినాను, దేనిని ఆధారం చేసుకొని సృష్టించినాననేటటువంటి విషయాన్ని 13వ శ్లోకంలో చెబుతాడు భగవంతుడు. దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.